మీరు చూస్తుంది ఏపీ స్టేట్లోని గుంటూరు మరియు విజయవాడ సిటీస్ ఇవి. ఇక్కడ కనిపిస్తుంది ఇది అమరావతి 29 గ్రామాలకు సంబంధించిన రాజధాని ప్రాంతం ఇది. సో రాజధానిలో ఇక్కడ ఉన్నది వచ్చేసి ఇది ఏజీసీ అని అంటారు. ఇది కిలోమీటర్ వెడల్పు తోటి 6.5 కిలోమీటర్ పొడవున ఉన్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ దీని పేరు. సో ఇది ఆల్రెడీ నా పాత వీడియోలో కూడా గతంలో చెప్పున్నాను. సో సీఎం రెసిడెన్సీ, రాజ్భవన్, ఏపీఎన్ఆర్టీ టవర్, ఎమ్మెల్యేఎంఎల్సీస్ క్వార్టర్స్లు అండ్ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరీ టవర్స్, జడ్జి బంగ్లాలు, ఎన్జిఓ హౌసింగ్ క్వార్టర్స్, ఇలా టోటల్ గా ఇవి దీంట్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి విద్యా యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు అమృత యూనివర్సిటీ, 3 యూనివర్సిటీస్ ఇది వచ్చేసి సిటీ క్యాపిటల్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి 29 గ్రామాలకు సంబంధించిన రాజధాని చుట్టూ ఇలా కనిపిస్తుంది. ఇది ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్. గతంలో ఇచ్చిన మార్కింగ్ ఆధారంగా రఫ్ గా నేను ఒక డిజైన్ చేశాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఇది ఇక్కడ ఉండే టౌన్ అనేది విజయవాడ. ఇది విజయవాడకి వెస్ట్ వైపు వస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇది వచ్చేసి ఈ పింక్ కలర్ లైన్ లాగా ఏదైతే కనిపిస్తున్నదో ఇది ఖమ్మం నుంచి విజయవాడకు వస్తున్న ఒక ఎక్స్ప్రెస్ రోడ్ అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి తెలంగాణ బౌండరీలో ఎర్రబాలెం దగ్గర నుంచి ఇలాగ రైల్వే లైన్ అనేది ఇక్కడున్న నంబూరు అనే గ్రామం ఇక్కడ ఉంటది. ఈ నంబూరు వరకు వేస్తున్నారు. ఇది డబ్లింగ్ లైన్ ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏదైతే ఉన్నదో ఈ రౌండ్ లో ఉన్నది ఇది వచ్చేసి అమరావతి, గుంటూరు అండ్ విజయవాడ దీని చుట్టూ వేస్తున్న అవుటర్ రింగ్ రోడ్. టోటల్ గా ఇక్కడ కనిపిస్తున్న ఈ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మొత్తం 5 జిల్లాల్లో గుండా వెళ్తుంది. ఆ జిల్లాలను ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇది పల్నాడు జిల్లా అన్నమాట. టోటల్ గా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కూడాను పల్నాడు జిల్లా. సో పల్నాడు జిల్లాలో ఈ ప్లేస్ లో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ క్రాస్ అవుతుంది. అండ్ ఇక్కడ పేరుచెల్ల అని ఉంటుంది గుంటూరుకి. ఇది గుంటూరు కనిపించేది, దీని పక్కన పేరుచెల్ల అంటారు. ఇక్కడ కొద్దిపాటి ఏరియా క్రాస్ అవుతుంది. అండ్ దీని తర్వాత క్రాస్ అయ్యేది వచ్చేసి గుంటూరు జిల్లాలో క్రాస్ అవుతుంది. సో ఈ బ్లూ కలర్ లో కనిపించే ఏరియా మొత్తం కూడా గుంటూరు జిల్లా అనమాట. ఏపీ స్టేట్ 26 జిల్లాలుగా విభజించిన తర్వాత డిజైన్ చేసింది ఇది. సో ఇది గుంటూరు జిల్లా. అది దీని తర్వాత వచ్చేసి కృష్ణా జిల్లాలో కూడా వెళ్తూ ఉంటది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ లైట్ రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఈ రెడ్ కలర్ లో కనిపించే ఏరియాలో ఉంటా ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన భూభాగం అన్నమాట. సో కృష్ణా జిల్లా ప్రాంతంలోంచి ఇక్కడ ఈ ప్లేస్ లో క్రాస్ అవుతుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఏలూరు జిల్లా అన్నమాట ఇది. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఏలూరు జిల్లా అనేది ఇలా ఉంటది. సో ఏలూరు సంబంధించిన జిల్లా బౌండరీ అది. ఏలూరు జిల్లాలో కేవలం ఒక్క మండలంలో మాత్రమే ఇది క్రాస్ అవుతుంది. ఈ ప్లేస్ లో ఏలూరు జిల్లాలో క్రాస్ అవుతుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలో క్రాస్ అవుతుంది. సో ఈ గ్రీన్ కలర్ లో ఏదైతే కనిపిస్తున్నదో ఈ గ్రీన్ కలర్ లో కనిపించే ఏరియా మొత్తం కూడాను ఎన్టీఆర్ జిల్లా అన్నమాట. సో ఈ జిల్లాలో కూడా వెళ్తున్నది. సో ఇప్పుడు మండలాల వారీగా చూద్దాము. సో మండలాల వారికి చూసినట్లయితే ఫస్ట్ పల్నాడు జిల్లాలో ఏ మండలాలు క్రాస్ అవుతుంది అనేది చూసినట్లయితే ఇలాగా అమరావతి మండలం, పెదకూరపాడు మండలం 2 మండలాల్లో కూడా ఇక్కడ క్రాస్ అవుతుంది. అండ్ ఎడ్లపాడు అనే మండలం ఈ ప్లేస్ లో ఏదైతే ఉందో పేరుచెల్ల ఈ పరిసరాల్లో కూడా ఎడ్లపాడు సంబంధించిన మండల బౌండరీ అనమాట. సో ఈ ప్లేస్ అనేది కూడాను ఓఆర్ఆర్ అనేది ఎడ్లపాడు మండలంలో క్రాస్ అవుతుంది. దీని తర్వాత గుంటూరు జిల్లాలో వచ్చేసి ఈ మండలాల పరిధిలో గుండా క్రాస్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు మనం. సో గుంటూరు జిల్లాలో కొద్ది పార్ట్ ఈ ప్లేస్ లో తాడికొండ రెవెన్యూలో కొద్ది పార్ట్, మేడికొండూరు మండలంలో కొంత, దాని తర్వాత గుంటూరు సంబంధించిన మండలంలో కొంత, అండ్ దీని తర్వాత వట్టి చెరుకూరు మండలంలో కొంత పార్ట్ ఏదైతే లైన్ లా కనిపిస్తుందో ఈ లైన్ లోపల ఉండే ఏరియా మొత్తం కూడాను ఆ మండల పరిధి అనమాట. దాని తర్వాత చేబ్రోలు, దాని తర్వాత తెనాలి, దాని తర్వాత దుగ్గిరాల మండలం అండ్ కొల్లిపర మండలం. సో ప్రస్తుతానికి మనం చూసింది వచ్చేసి 2 జిల్లాల పరిధిలో ఉన్న మండలాన్ని గమనించున్నాం ఇప్పటి వరకు. సో దీని తర్వాత కృష్ణా జిల్లాలో ఏ మండలానికి రాస్తుందో ఒకసారి చూద్దాము. కృష్ణా జిల్లాలో వచ్చేసి తోట్లవల్లూరు ఫస్ట్ మండలం అండ్ కంకిపాడు మండలం, దీని తర్వాత వచ్చేసి ఉంగుటూరు మండలం, దాని తర్వాత గన్నవరం మండలం, దాని తర్వాత బాపులపాడు మండలం. ఈ మండలాల్లో కృష్ణా జిల్లా పరిధిలోని ఈ మండలాల పరిధిలో కూడా ఈ రోడ్ అనేది క్రాస్ చేస్తుంది. దీని తర్వాత వచ్చేసి ఏలూరు సంబంధించిన దాంట్లో ఆగిరిపల్లి అనేది మాత్రమే ఈ ఆగిరిపల్లి అనే ఈ ఒక్క మండలం మాత్రమే క్రాస్ చేస్తుంది ఓఆర్ఆర్ అనేది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలో క్రాస్ చేయబోయే మండలాలు. సో ఇప్పుడు దీనిలో ఒకసారి గమనిస్తే మైలవరం మండలం, కొండూరు మండలం, అండ్ దీని తర్వాత వీర్లుపాడు మండలం, అండ్ దీని తర్వాత కంచిచెల్ల మండలం. సో ఈ మండల పరిధిలో ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఈ జిల్లాల్లో గుండా ఈ మండల పరిధిలో గుండా ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అవుతుంది. దీని తర్వాత ఒక్కసారి మనము ఈ జిల్లాలు తీసేసి ఈ మండల పరిధిలో ఉండే ఏ గ్రామాల్లో గుండా ఏ ఓఆర్ఆర్ క్రాస్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో
మనం ఇక్కడ గమనించవచ్చు ఈ ఎల్లో కలర్ లో ఉండే ఈ గ్రామాలన్నీ కూడాను ఆ గ్రామ పరిధిలో గుండా ఆ గ్రామ రెవెన్యూ బౌండరీలో గుండా వెళ్తూ ఉన్నది. నేను ఇన్ని విలేజెస్ పేర్లు చదివితే టైం అంతా అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ చూపిస్తూ ఈ మ్యాప్ ని మూవ్ చేస్తూ తీసుకుపోతున్నాను. జస్ట్ మీరు చూసుకునే వాళ్ళకి వీడియోని పాజ్ చేసుకొని ఈ గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ బౌండరీస్ ని మీరు గమనించవచ్చు. సో ఈ గ్రామ పరిధుల్లో గుండా ఓవరాల్ గా ఈ ఓఆర్ఆర్ అనేది ఈ ప్లేసుల్లో క్రాస్ చేయబోతుంది. అండ్ ఇక రాజధానిలో ప్లాట్లు కొనాలన్నా, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, విజయవాడ ఈస్ట్ బైపాస్ ఎక్స్టెండ్ ఈ ఏరియాలో పొలాలు ప్లాట్లు ఏదైనా కొనాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.